పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ శ్రీమాత్రే నమః. మరి నైరుతి చాలా చాలా భయపెడుతూ ఉంటుంది. నైరుతి అంటేనే డెఫినెట్గా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని మీలాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి నైరుతి ఏ ద్వాదశ రాశుల్లో ఏ రాశుల వాళ్ళు ఖచ్చితంగా నైరుతి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, అలాగే రిలేట్ అయి ఉంటారు నైరుతికి. ఇన్ జనరల్గా కూడా నైరుతిని మేము ఎలా చూసుకోవాలి, ఏమేమి ఉండొచ్చు, ఏమేమి ఉండకూడదు, ఇవన్నీ ఒక్కసారి. నైరుతికి రాహు అధిపతి. వీళ్ళ పర్సనల్ చార్ట్లో కనుక రాహు పాడైన, ఎందుకంటే రాహుకి స్వక్షేత్రాలు ఏమి ఉండవు, రాహు పాడైనా లేకపోతే రాహు నక్షత్రాలు కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఆర్ద్ర నక్షత్రము లేదా స్వాతి నక్షత్రము, శతభిష నక్షత్రం, ఈ మూడు రాహు యొక్క నక్షత్రాలు. రాహు నక్షత్రాల్లో పాపగ్రహాలు ఉన్నా లేదా మొత్తం జన్మజాతకంలో కన్యారాశి పాడైనా అది నైరుతి కిందకు వస్తుంది. కన్యారాశి మనము నైరుతిని ఖచ్చితంగా జాగ్రత్త చూసుకోవాలి. నిరుతుడు అనేటువంటి రాక్షసుడు, మీరు ఇందాక అన్నారు చాలా డేంజర్ అని. నిజంగానే డేంజర్. ఎందుకంటే మొన్న రీసెంట్గా ఒక తల్లి పాపం ఆ అబ్బాయి, చిన్న అబ్బాయి జాతకం చూపిస్తూ, ఈ అబ్బాయి కొంచెం పెద్ద అబ్బాయి, అంటే మీకు ఇద్దరు పిల్లలు అన్నారు కదా, ఒక అబ్బాయి విషయంలో కొంచెం సిబ్లింగ్కి ఇబ్బంది ఉందన్నమాట. ఆవిడ ఏడ్చుకుంటూ ఒక విషయం చెప్పింది, చనిపోయాడండి పెద్ద అబ్బాయి. మళ్ళీ తీరా చూస్తే ఆ జాతకం చూస్తే చాలా అద్భుతంగా ఉంది. అబ్బాయి, పెద్ద అబ్బాయి చాలా బాగుంది కదమ్మా, అసలు డైనమిక్ పర్సనాలిటీ. అంటే అవునండి, చాలా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ లాగా ఉండేది, చాలా బాగున్నాడు అబ్బాయి కూడా. అప్పుడు నేను అన్నాను, ఇది జాతక దోషం కాదు, ఒక విషయం చెప్పండి, మీరు నిర్మించుకున్న ఇంటికి నైరుతి దోషం ఏదైనా ఉందా అని అడిగాను. అడిగితే ఆవిడ ఒక విషయం షేర్ చేసింది. అవునండి, అలాంటిది ఒకటి జరిగింది, మీకు చెప్తానని. దక్షిణ నైరుతి, పడమర నైరుతికి వీధిపోటు వచ్చింది ఆ ఇంటికి. వాళ్ళు స్థలం కొనుక్కున్నప్పుడే ఉంది. అయితే ఈ పడమర నైరుతులు ఎలాగో వీధిపోటు వస్తుంది కదా, ఆ స్థలాన్ని వదిలేసి ముందుకు కట్టుకున్నారు ఇల్లు. అయితే ఆ స్థలానికి ఒక గోడ కట్టారు. ఎప్పుడు కూడా ఎవరైనా స్థలానికి దోషం ఉన్నప్పుడు సింగిల్ గోడ కట్టి వదిలేయడం కంటే డబల్ గోడ కట్టుకోవాలి. స్థలం వేరే, వేరని. సింగిల్ గోడ కడితే ఆ దోషం ఎంతో కొంత వీళ్ళకి కనెక్ట్ అవుతూ ఉంటుంది. గోడ కట్టేశారు, కొంత గ్యాప్లో ఇట్లా కట్టుకోవాలి, ఒక 6 ఇంచుల గ్యాప్లో సపరేట్ గోడలు కట్టుకోవాలి ఎప్పుడు కూడా. అలా ఎప్పుడైతే కట్టుకుంటారో మీకు దాని ప్రభావం అది సపరేట్ అయిపోయినట్టే. ఇంకా వీలైతే ఆ ల్యాండ్ని ఇంకా వేరే పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం మంచిది చెప్పాలంటే. అయితే అలా గోడ కట్టేసుకొని ఉన్నటువంటి ల్యాండ్ని ఆ ఇంట్లో పాపం ఒక పెద్ద ఆవిడ ఏదో రిలేషన్ ఏదో చెప్పారు. ఆవిడ ఎందుకు మనం ఈ స్థలం ఎందుకు వదిలేసాం, అక్కడి నుంచి గేట్ పెట్టి లోపల కార్లు పెట్టుకోవచ్చు, బైకులు పెట్టుకోవచ్చు అని రోజు అంటూ ఉంటే, సర్లే. ఎలా అంటే ఇప్పుడు ఆల్రెడీ కొంతకాలం ఉన్నప్పుడు ఏమీ జరగట్లేదు అన్నప్పుడు ఒక ధైర్యం వస్తుంది కదా, స్టార్టింగ్లో ఉండేదానికంటే కూడా. సర్లే అక్కడ గేట్ ఓపెన్ చేశారు. గేట్ ఓపెన్ చేసిన 3వ రోజే పాపం దురదృష్టవశాత్తు అబ్బాయి యాక్సిడెంటల్లో డెత్ అయ్యాడు. నైరుతిలో ఓపెన్ చేస్తాయి. అందుకే నేను మీకు చాలా స్పష్టంగా, అంటే ఈ విషయాన్ని ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు మీరు పాపం అమ్మాయి ఆ తల్లి యొక్క బాధ చూస్తే నాకు గుండె తరుక్కుపోయింది. ఎందుకంటే పెద్ద చేసి ఒక 25 ఏళ్ళ కుర్రవాడు, చేతికొచ్చిన బిడ్డ అలా అయితే ఎంత బాధ ఉంటుంది చూడండి. మన శాస్త్రాలు నైరుతి ఓపెన్ చేయొద్దని చెప్తే మనం పెద్దగా పట్టించుకోం. కొన్ని ఏముందిలే మూఢనమ్మకం అనుకుంటాం. ఇప్పుడు నువ్వు తెలుసుకొని వెనక్కి వస్తాడు ఆ పిల్లవాడు. కాబట్టి నైరుతిలో సరే ఏదైనా వీధిపోటు ఉంది, గోడ బయట ఇంకో గోడ కట్టుకోండి, దోషం పోతుంది. ఇందులో ఇంకోటి, ఈ వీధిపోట్లో కూడా అన్ని వీధిపోట్లు చెడ్డమే ఉండవండి. ఈశాన్యము, తూర్పు ఈశాన్యము లేదా ఉత్తర ఈశాన్యము లేదా ఉత్తరము, దక్షిణాగ్నేయము, పడమర వాయువ్యము మంచివే. ఇవి వీధిపోటు ఉన్నప్పుడు వీధిపోటు అనకూడదు, వీధి చూపు అనాలి, ఇది మంచిదే. ఇంకా శాస్త్రంలో ఎత్తుకెళ్తే అసలు 2 దిశలు చెప్పారు, తూర్పు నుంచి ఇటు రాకూడదు, అటు రాకూడదు. కానీ ఇంకొంచెం డెప్త్గా వెళ్తే ఇవి మంచివి. దక్షిణము నైరుతి, అది నైరుతిలో పడమర నైరుతి, దక్షిణ నైరుతి లేదా పడమర మధ్యద్వారము లేదా తూర్పాగ్నేయము, ఉత్తర వాయువ్యం పోట్లు మంచిది కాదు. ఇది ఖచ్చితంగా ఎఫెక్ట్ ఇస్తుంది. అందులో ఇప్పుడు మనం నైరుతి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి శాస్త్రంలో మనకి నైరుత్యతు శస్త్రగారు అని చెప్పారు. అంటే నైరుతిలో నీ పనిముట్లు పెట్టుకో అన్నారు. ఇప్పుడు నేను నా వాస్తు పండితుడిని, నేను చూసే కంపాసో లేకపోతే డిజిటల్ మీటరో సిస్టమో ఇవి అక్కడ పెట్టుకోవాలి. అంటే నీ శస్త్రములు పెట్టుకోమని చెప్పారు. చాలామంది తెలియక అక్కడ
కేవలం బెడ్రూమ్ కోసమే వాడుతున్నారు. కానీ బెడ్రూమ్స్ కట్టుకోమని ఏం చెప్పలేదు. కట్టుకోవడం వల్ల దోషమేం కాదు. బెడ్రూమ్ మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ అక్కడే వస్తుంది సార్. అక్కడే పెట్టుకుని ఉంటారు, కానీ దోషమేం కాదు. కానీ శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే, ఒక గర్భవతి తను గర్భం దాల్చుంది, తనకి ఈజీగా ప్రెగ్నెన్సీ సమయంలో సంతానం పొందడానికి ఈజీ డెలివరీ, చాలా అంటే డెలివరీ అయ్యే విషయంలో ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం అక్కడ నిద్రింపజేయండి అని విశ్వకర్మ ప్రకాశిక గ్రంథంలో ఉంది. ఒక పాయింటే, ఆ ఒక పాయింట్ పర్టికులర్గా ఉంది. నైరుతితో శాస్త్రకారులను శాస్త్రాలు పెట్టమని ఉంది, ఓకే అంతే. కాబట్టి ఈ నైరుతి విషయంలో మెయిన్గా ఎందుకంటే నైరుతి భాగాన్ని 2 భాగాలు చేస్తాయి మళ్ళీ. అంటే నైరుతిని ఒక సమ్ ఏరియా వచ్చింది, నైరుతి అంతా నైరుతి అనుకున్నాం, దాన్ని 2 భాగాలు చేసే రైట్ సైడ్ పితృ అనే పదం ఉంటుంది. ఆ పితృపదం పితృదేవత సంబంధించిన పదం అది. అందుకే అక్కడ మనం ఈ ఫోటోలు పెట్టాలి. చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెడితే ఆ యొక్క గృహాన్ని వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళని వాళ్ళ యొక్క ఆశీర్వచనంతో వాళ్ళు కాపాడుతూ ఉంటారు. మన యొక్క సనాతన ధర్మం ఎంత గొప్పదంటే ఆఫ్టర్ డెత్ తర్వాత ఏమిటి, వాళ్ళు ఏమవుతారు, వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళు ఏ లోకాలకి వెళ్తారు, వాళ్ళు మళ్ళీ పుడతారా పుట్టరా, వాళ్ళు ఎలా మనల్ని అనుగ్రహిస్తారని చెప్పింది గొప్పది. అద్భుతం. కాబట్టి అక్కడ వాళ్ళ పటాలు అక్కడ పెట్టుకోవచ్చు. అంటే బ్రహ్మస్థానం నుంచి పితృపదం ఎక్కడ వచ్చిందో చూసుకొని, అది హాల్లో వస్తుందా బెడ్రూమ్లో వస్తుందో చూసుకొని అక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, అదే ఎట్లా సార్ ఇంగ్లీష్లో ఏ సైడ్ అవుతుంది? సౌత్ వెస్ట్ అంటారు. సౌత్ వెస్ట్ అంటారు. చూసుకోవాలి. చాలా మంది తెలియక ఈస్ట్లో పెడతారు. ఈస్ట్లో పెడితే ఏమవుతుందంటే మీ కమ్యూనికేషన్స్ అంతసేపు కూడా ఎలా ఉంటాయంటే, అప్పట్లో ఫాదర్ అలా ఉండేవాడు, అంటే తండ్రి ఎవరి పటం పెడతామో వాళ్ళ గురించి ఆలోచన వెళ్తూ ఉంటుంది అలా. ఇంకొకటి నైరుతి బెడ్రూమ్ అనేది మాస్టర్ బెడ్రూమ్ కట్టుకుంటుంటారు కాబట్టి మాస్టర్ బెడ్రూమ్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో పెద్ద పెద్ద కిటికీలు పెట్టేసి బాగా ఓపెన్గా పెట్టకూడదు. దీనివల్ల కూడా కొంత వాళ్ళ జీవితాల్లో అప్ అండ్ డౌన్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ కిటికీలు ఉంటే కర్టన్స్తో క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఆ కిటికీలు కూడా ఆ నైరుతి బెడ్రూమ్లో ఆగ్నేయం వైపు వాయువ్యం వైపు రావాలి. పడమర వాయువ్యం వైపు ఆర్ దక్షిణాగ్నేయం వైపు రావాలి ఆ నైరుతి బెడ్రూమ్లో. అలాగే ఆ రూమ్లో కంప్లీట్ క్రీమ్ కలర్ ఉంటే మంచిది. ఆ నైరుతి బెడ్రూమ్లో కూడా వాయువ్యం మూల మనం మనీ పెట్టుకుంటే మంచిదని చెప్పింది శాస్త్రం. అంటే నైరుతి మూలలో పెడతారు చాలామంది, బీరువా బరువు అంటారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆ నైరుతి ఒకసారి టిల్ట్ అయింది అనుకోండి, ఒకసారి దక్షిణ నైరుతి అవుతుంది, నైరుతి పోయి అక్కడ మీరు మనీ పెట్టి వేస్టేజ్ జోన్లో పెడితే ఏం లాభం, నష్టం వస్తుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు కనుక తీసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళు బాగుంటారు. అద్భుతం సార్. దేవీ దేవతల ఫోటోలు కానీ లేకపోతే ఇట్లా ఏమైనా పెట్టుకోవడానికి మన ఫోటోలు కానీ పెట్టుకోవచ్చు సార్? నైరుతిలో పెట్టకూడదండి, దేవీ దేవతల ఫోటోలు పెట్టకూడదు. కొంతమంది వెస్ట్ సెంటర్ అవుద్ది, వాళ్ళు నిద్ర లేవంగానే స్వామి భక్తితో పెట్టుకుంటారు. బట్ వీలైనంత మటుకు ఎప్పుడైనా సరే గృహంలో తూర్పు నుంచి ఉత్తరం మధ్యలోనే పటాలు పెట్టుకోవాలి. అందులో పర్టికులర్గా ఈశాన్యమే చెప్పారు శాస్త్రంలో. అంటే ఒక ఫోటో ఒకటి పెడుతున్నాము అంటే అక్కడ దేవత ఎనర్జీ మీకు కనెక్ట్ అవ్వాలి. అద్భుతం సార్, చాలా చక్కగా వివరించారు సార్. డెఫినెట్గా ఇది చాలా యూజ్ అవుతుంది సెట్ చేసుకోవాలి హౌస్ అనుకునే వాళ్ళకి. అద్భుతం సార్. ఇక నెక్స్ట్ వీడియోలో పడమరమా సార్, వెస్టా, పడమర వస్తుంది, పడమర ఈ దిక్కు గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. శ్రీమాత్రే నమః.